హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి నెల 8వ తారీఖు 2025 అనగా శనివారం. శనివారం కూడా కొన్ని చోట్ల బేరాలు అయితే జరుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా, స్టాకులు ఉంటాయి. స్టాకులు ఉన్న షాపుల్లో చాలామంది బేరాలు చూపిస్తూ ఉంటారు. అయితే మరి ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే, చాలామంది నిన్న కామెంట్ చేశారు ఒక ఆయన వీడియో చూసి, అన్న ఎక్స్పోర్ట్లు వచ్చాయంట చైనాకి, బంగ్లాదేశ్కి, వాళ్ళకి 1000 కంటైనర్లు ఆర్డర్లు వచ్చాయంటే నిజమేనని అడుగుతున్నారు. ఇప్పుడు అది వచ్చి ఆయన చెప్పేది మరి మీరు పూర్తిగా విన్నారా లేదు? ఆయన ఏమన్నాడు, నెల రోజుల్లో వస్తాయి అన్నారు. ఇప్పుడు రోడ్డు మీద పోతే రేపు ఇంటికి తిరిగి వస్తాం, మనకే గ్యారెంటీ లేదు. నెల రోజుల తర్వాత గురించి అయితే ఎవరు చెప్తారు? నెల రోజుల తర్వాత నేను చెప్తున్నా, నెల 2 నెలలు పోతే సరుకు మార్కెట్కి సరుకు వచ్చేది తగ్గితే రేట్లు పెరగవచ్చు, లేకపోతే లేదు అంటున్నాము. తర్వాత ఇంకోటి ఏది కూడా గ్యారెంటీ చెప్పలేము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న రేట్లలో ఏసీలో స్టాకులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపు పొద్దున నష్టమేమి లేదనమాట. ఈ రేట్లు కాకుండా రూపాయి 2 రూపాయలు పెంచి వచ్చింది, ఓ రూపాయి వడ్డీ కూడా కలిసి వచ్చింది అనమాట. రూపాయి 2 రూపాయలు వడ్డీ కూడా కలిసి వచ్చింది. రేపు పొద్దున అమ్ముకునేటప్పటికి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఆయన ఏదో మరి కంటైనర్ ఆర్డర్లు వచ్చినాయి, ఎక్స్పోర్ట్లు వచ్చినాయి అని చెప్తున్నాడు. ఆ మాట ఎప్పుడిండో ఉన్నదే, ఇది కొత్తగా ఏం కాదనమాట. కాకపోతే ఏమన్నా మారదని అనుకుంటే ఒక 1000-1100 వరకు పెంచగలరు, కానీ అంతకుమంది ఏం పెంచలేదు. అది కూడా ఇంత తొందరగా అయ్యేది కాదు, టైం పట్టిద్ది. ఓకేనా, అర్థమైందా? లాస్ట్ దా చూడండి. ఈ వారంలో కొందరు కుదిరినవి ఉంటాయి కదా, వాళ్ళందరికీ వివరంగా చెప్తా. కొన్ని రకాలు మిర్చి రేట్లకి బాగా రేట్లు పలుకుతున్నాయి, కొన్ని రకాలకైతే మార్కెట్ స్లోగా ఉంది. ఎట్లా ఏందనేది చెప్తా. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఒకటి మనకు ఉపయోగం అండి. ముందుగా మన మార్కెట్ యార్డ్ వ్యవసాయానికి వచ్చేసరికి మీడియం బెస్ట్లు, సీడ్ రకాలు ఏవైనా కానీ సరిగ్గా సేల్స్ కావట్లా. నెమ్ములు మచ్చలుంటే మాత్రం, నెమ్ములు మచ్చలు లేకుండా కొద్దిగా బాగుంటే అవి కూడా 7,000 నుంచి 10,000 మార్కెట్ జరుగుతుంది. 6 నెమ్ములు అయితే పిక్కలాగా ఉన్నవైతే 6,000 కూడా, 5-6,000 కూడా వేస్తున్నారు అనమాట. నెమ్ములు మరి ఎర్రగాయలే, మళ్ళీ కాయ అనేది ఆరుదాలు రావాలి. ఆరుదాలు కాకపోతే దేనికి కూడా వాల్యూ లేదు ఇక్కడ మార్కెట్లో. నెమ్ములు తీసుకొస్తే వాల్యూ ఉండదు వాటికి. బాగా డ్రై తేవాలి, బాగా కాకపోయినా కొంతైనా గాలి నెమ్మున్నా ఇబ్బంది లేదు. అది ఉన్న 5 రూపాయలు తగ్గిద్ది మార్కెట్లో. డ్రై చేస్తే ఇబ్బంది లేకుండా పోతాయి. ఏవైనా కానీ 7,000 నుంచి 10,000 లోపు మార్కెట్లో జరుగుతున్నాయి. సీడ్ రకాలు, మీడియం బెస్ట్లు ఏవైనా ఎక్కువగా మార్కెట్ యార్డ్లో. ఏసీ రకాలు కూడా సేమ్ అదే పొజిషన్గా జరుగుతున్నాయి. ఏసీ రకాలు, మీడియం బెస్ట్లు. ఎందుకంటే బెస్ట్లో డీలక్స్ లేవు, చాలామంది అమ్మేసుకున్నారు అప్పుడే ఉన్న రేట్లలోనే. చాలామంది ఉన్న కాడికల్లా మీడియం బెస్ట్లు, తాలుగాలే ఉన్నాయి చాలా వరకు ఏసీల్లో. మరి ఏసీల్లో స్టాకులు ఎంత ఉంటున్నాయి ఎంతమని అంటున్నారు చాలామంది. ఏసీల్లో స్టాకులు కూడా 15-16 లక్షలు ఉంటాయని అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, 15-16 లక్షల కన్నా ఎక్కువే ఉంటాయన్న. ఒక కంపెనీగా మనం ఏసీలోకి వెళ్ళి అడిగినా వాళ్ళు కరెక్ట్గా చెప్పరు. మా ఏసీలో ఎక్కువ స్టాక్ ఉందంటే మళ్ళీ అందరికీ ఏదో వచ్చిందని తక్కువే చెప్తారు. స్టాకులు 20 లక్షల వరకు ఉంటాయని అంటున్నారు. ఏది క్లారిటీ లేదు, ఏది కూడా గ్యారంటీ లేదు మార్కెట్లో. మనకే గ్యారెంటీ లేదనమాట. అట్లాగా డీడీల విషయానికి వచ్చేసరికి 10,000 నుంచి 12,000 మీడియం బెస్ట్లు, నెమ్ములున్నా, కొద్దిగా సలనరం ఉన్నా, మచ్చలున్నా కానీ 10,000 నుంచి 12,000 జరుగుతున్నాయి ఎక్కువగా. బెస్ట్లు ఉంటే మాత్రం 12,500, డీలక్స్ ఉంటే 13,000 దాకా మార్కెట్లో వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఈ 101 సువర్ణ బేడగా ఈ రకాలు కూడా ఈ 10,000 నుంచి 12,000 క్యాజువల్గా జరుగుతున్నాయి. 12,500 రూపాయలు బాగుంటే వేస్తున్నారు. 10,000 లేదంటే డీలక్స్ రకాలు కూడా నెమ్ములుంటే 10,000, 10,500, 11,000 లోపే జరుగుతున్నాయి. వాటిలో మచ్చలోని కాయలుంటే 10,000 లోపే మార్కెట్లో అడుగుతున్నారు ఎక్కువగా. ఈ 273 కుబేరా ఈ రకాలు కూడా మార్కెట్ యార్డ్లో 9,000 నుంచి 10,000, 10,500, 11,000 దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా. బాగా డీలక్స్ క్వాలిటీ ఉంటే 11,500 దాకా దొరుకుతుంది. అంతకు మించి అది కూడా పెద్దగా డిమాండ్ లేదు వాటికి కూడా. ఏసీ వాటికి అయితే అసలు అడిగేవాళ్ళు లేరు. ఏసీ ఒకవేళ మనం అమ్ముకుందామని తెచ్చినా 10,000 లోపే అడుగుతున్నారు మార్కెట్లో. ఈ రకాలు సీడ్ రకాలు ఏవైనా కానీ మార్కెట్ యార్డ్కి ఎక్కువగా అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే $3.5 బ్యాడ్గా, 5531 సింగండి బ్యాడ్గా, ఈ సింజంట ఈ రకాలకైతే ఏసీ రకాల మీడియాలు 75, 80, 85, 90, 100 రూపాయలు లోపు అడుగుతున్నారు. మీడియం బెస్ట్లు ఉంటే 10,500, 11 దాకా మార్కెట్లో వేస్తున్నారు ఏసీ రకాలు. అంతగా వాటికి డిమాండ్ అయితే లేదు. కొత్తవంటారా, కొత్తవి నెమ్ములున్నా, మచ్చలున్నవి ఏమున్నా 10,000 లోపే అడుగుతున్నారండి. డీలక్స్ రకాల నెమ్ములు ఉంటే 10,500, 11,000 వేస్తున్నారు. డీలక్స్ బాగుంటే గాలి నెమ్ము ఉంటే 11,500 వేస్తున్నారు. డ్రై క్వాలిటీ అయితే 12,000 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. ఎక్కువగా 10,000 నుంచి 11 అయితే ఎక్కువ జరుగుతున్నాయి ఈ రకాలు ఏవైనా కానీ మార్కెట్ యార్డ్లో ఎక్కువగా. నెక్స్ట్ అలాగే 341 రకాలు డీలక్స్ ఉంటేనే డ్రై క్వాలిటీ అయితే 14,500 ఎక్కడో ఒక చోట వేస్తారు. ఎక్కువ 14,000 జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు 10,000 నుంచి 12,000 జరుగుతున్నాయి. బెస్ట్లు ఉంటే 13,500, డీలక్స్ ఉంటే 14, ఇంకా సుపీరియర్ డీలక్స్ 14,500. ఆ డీలక్స్ రకాల్లో కూడా నెమ్ములు ఉంటే 11, 12 అట్లా జరుగుతుంది మార్కెట్. డ్రై క్వాలిటీ ఉంటేనే అట్లా వేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ యార్డ్లో నెంబర్ 5
341 ఏసీ రకాలకి డిమాండ్ లేదు, ఎవరో అంత డీలక్స్ క్వాలిటీ లేవు. నెంబర్ 5 వచ్చేసరికి కూడా నెంబర్ 5 రకాలు కూడా కౌంటర్ సేల్ బాగుంటుంది కాబట్టి ఇవి కూడా 13,500 14,000 దాకా వేస్తున్నారు. కౌంటర్ సేల్కి సంబంధించిన కాయ మంచి సైజు డీలక్స్ బాగుంటే, ఆరుదాలు ఉంటే డ్రై అయితే, లేదంటే అవే కాయ నెమ్ముంటే మాత్రం 11,500 12,500 13 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా నెంబర్ 5 కొన్ని పిక్కలు లాంటివి వస్తున్నాయి. పిక్కలు లాంటివి 9,000 10,000 వేస్తున్నారండి. కొద్ది సైజు ఉంటే 11,000, మీడియం బెస్ట్లు అయితే 12,000 వేస్తున్నారు. బెస్ట్లు ఉంటే 13,000, డీలక్స్ ఉంటే 14,000 దాకా మార్కెట్లో జరుగుతున్నాయి. ఏసీ రకాలు నెంబర్ 5 కూడా డిమాండ్ లేదు. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ అండి, ఆర్మూర్ ఎక్కువ 90 95 ఎక్కువ జరుగుతుందండి. బాగుంటే 100. బాగున్న డీలక్స్ రకాలు ఇంకా డ్రై క్వాలిటీ ఏసీ ప్యాకింగ్ అయితే రూ. 103 105 దాకా వేస్తున్నారండి. అగే క్వాలిటీలో నెమ్ములు ఉంటే 90 95 వేస్తున్నారు. నెమ్ములు ఉంటే మాత్రం 10,000 లోపే జరుగుతుంది. అట్లాగా ఏసీ రకాలు అయితే అవి కూడా 90 95 దాకా అడుగుతున్నారని చెప్పి ఎవరు ఏసీ శాంపిల్ బేరం పెట్టట్లేదు అంతగా. కొన్ని క్వాలిటీలు పెడుతున్నారు, కొన్ని క్వాలిటీలు అయితే పెట్టట్లేదు ఎవరు కూడా. ఎందుకులే మళ్ళీ సేల్స్ కాంది కూల్ దండగా తోలకాల దండగా అన్నట్టుగా కొందరైతే పెట్టట్లా, కొందరైతే పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను సిచ్యువేషన్. 26 రకాలు 10,000 నుంచి 12,000 వేస్తున్నారు కొత్తవి. ఇంకా ఎంతో ఏసీ ప్యాకింగ్, సో ఏసీ క్వాలిటీ, ఏసీకి సంబంధించిన క్వాలిటీ అయితే డ్రై క్వాలిటీ అయితేనే 12,500 దాకా వేస్తున్నారు. కాకపోతే ఎక్కువగా 10,000 నుంచి 12,000 మార్కెట్లో జరుగుతుంది క్యాజువల్గా 26 రకాలైతే. 12,500 అంటే ఎక్కడో చోట వేస్తున్నారు, ఇంత పెద్ద మార్కెట్లో ఏ కన్నా ఉండరు, వేస్తున్నారు జరుగుతుంది. 123 120 దాకా జరుగుతున్నాయి. సర్క్ 1 జీనీ 26 ఈ రకాలు కూడా మన మార్కెట్ యార్డ్లో 10,000 నుంచి 11 11,500 ఎక్కువ వేస్తున్నారు. 10,500 కూడా వేస్తున్నారు. నెమ్ములు ఉంటే మాత్రం డ్రై క్వాలిటీ ఉంటే 11 11,500. 26 సర్క్ 1 తేజ్ అలాగా ఉంటే మాత్రం 12,000 వేస్తున్నారు. బాగా డ్రై ప్యాకింగ్ ఏసీ కండిషన్ ఉంటే 12,000. ఈ డీసీ రకాలు వీళ్ళందరూ అయితే 15 నుంచి 11,000 115 రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువగా. నెక్స్ట్ సంగం మిర్చి కొత్తవి ఏడ కనబడలే. ఏసీ రకాలు ఎక్కడో చోట ఉన్నాయి. 10,000 నుంచి 11,000 జరుగుతున్నాయి. బుల్లెట్ రకాలు వస్తున్నాయి. బుల్లెట్ రకాలు అయితే డీలక్స్ రకాలు అయితే బాగా కండిషన్ ఏసీ కండిషన్ అయితే 125 వేస్తున్నారు, లేదా 12,500, లేదంటే 10,000 నుంచి 11,000 11,500 ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో. ఈ డీలక్స్ రకాలు 12,000 వేస్తున్నారు. ఇంకా సుపీరియర్లు అయితే 12,500. వాటిల్లో నెమ్ములు ఉన్నాయి అనుకోండి 10.5 11 ఎట్లా జరుగుతున్నాయి. నెమ్ములు ఉండకూడదు, బాగా డ్రై క్వాలిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఖర్చు అయ్యింది, రాసి పోపియాలి, ఈ తోలకాలు ఇవన్నీ ఖర్చులు లెక్కేసుకుంటారు వాళ్ళు కూడాను. వాళ్ళు తప్పు అనకూడదు ఎవరిని కూడాను. అయితే మరి చాలామంది ఇది ఎక్స్పోర్ట్ గురించి అడుగుతున్నారు కదా. ఎక్స్పోర్ట్ ఎంత వేగం వచ్చేదైతే కాదు, వస్తుంది, టైం అయితే పట్టిద్దండి. ఎందుకంటే రాక ఉండదు, ఈ ధరలు ఉండవు, ఎంతో కొంత పెరిగిద్ది, కొద్దిగా టైం అయితే పట్టిద్ది. ఈ వల్ల రేపు అనేది చెప్పలేము, అది గ్యారంటీ లేదు. రేపు పెరిగిద్ది ఎల్లుండి పెరగదు చెప్పలేము అనమాట. ఇట్లాగా మీకు వీడియో పెడితే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది, అన్ని రకాలు చెప్పుకుంటా పోతుంటాయి. ఈ సోది అనుకోవద్దు. మరి ఇక్కడ దాకా చూసినామన్నా నువ్వు చెప్పింది బాగుంది మాత్రం అన్న సూపర్ అన్న లైక్ కామెంట్ చేయండి, ఓకేనా. అయితే మార్కెట్ ధరలు అయితే పెరుగుతాయండి, ఈ ధరలు అయితే ఉండవు, పెరగడానికి కొద్ది టైం పట్టిద్ది. అయితే ఎప్పుడో ఇవాళ రేపు అది చెప్పలేములే. ఆర్డర్లు వస్తాయి, కొద్ది టైం పడుతుంది, ఆర్డర్లు కూడా వస్తాయి. తేజకి అయితే ఈ రేట్ ఉండదు, కొద్దిగా పెరిగిద్ది. మిగతా రకాలు కూడా 1000-1100 వరకు అయితే మార్కెట్ పెరిగిద్దండి, ఈ ధర అయితే ఉండదండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ నెక్స్ట్ క్లాసిక్ రకాలు కూడా 90 95 100 రూపాయల లోపే మార్కెట్లో జరుగుతున్నాయి క్లాసిక్ మిర్చి. నెక్స్ట్ అదేవిధంగా సూపర్ 10 కూడా 10,000 నుంచి 12,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్ ఉంటే 12,500, డీలక్స్ ఉంటే 13,000 వేస్తున్నారు. డ్రై క్వాలిటీ నెమ్ములు ఉంటే మాత్రం 10 నుంచి 12,000 లోపే జరుగుతుంది, వాటిలో నెమ్ములు ఉన్నా కానివ్వండి. నెక్స్ట్ అలాగే 34 రకాలే ఎక్కువ జరుగుతున్నాయి. 95 100 105 వేస్తున్నారు. 110 రూపాయల దాకా బెస్ట్లు వేస్తున్నారు. డీలక్స్ ఉంటే 115 నుంచి 120 రూపాయల మార్కెట్లో జరుగుతున్నాయండి ఎక్కువగా. నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాళ్ళు అండి. నెమ్ములు ఉంటే సీడ్ రకాల తాళ్ళు 35 40 వేస్తున్నారు. డ్రై ఉంటే 40 నుంచి 45 50 వేస్తున్నారు, 5,000. ఆరుమూరు అయితే 55 60 5,000 నుంచి 6,000 వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే బ్యాడ్కి తోలు ఏమున్నా 45 నుంచి 50 55 6,000 దాకా వేస్తున్నారు కలర్ని బట్టి. ఈ సీడ్ రకాలు ఏవైనా ఎర్రగాయలు బట్టి రేటు పెరిగిద్దండి. అందులో ఎంత ఎరుపు ఉందో అంత రేటు పెరిగిద్ది, ఒక 500 పెరిగిద్ది రేట్ అయితే. తేజ తోలు మాత్రం ఎక్కువగా నెమ్ములు ఉంటే 55 రూపాయలు 6,000 వేస్తున్నారు. గాలి నెమ్ము ఉంటే 65 రూపాయలు వేస్తున్నారు. డ్రై ఉంటే 70. సూపర్ తాలు అయితే డీలక్స్ తాలు అయితే 75 రూపాయలు వేస్తున్నారు. 80 రూపాయలు వేసిన వల్ల ఎర్రగాయలు ఎక్కువ ఉంటాయి. మిక్సింగ్ ఉన్న వల్ల 80 85 90 100 రూపాయల దాకా కలగలుపులు వేస్తున్నారు. తేజ మీడియాలు 110 115 వరకు వేస్తున్నారు. మీడియం బెస్ట్లు 120 25, బెస్ట్లు ఉంటే 130, డీలక్స్ ఉంటే 135 140. అయితే నిన్న చూశాను కదా, రెండోసారి నాకు తెలిసిందండి. వీడియో అయిపోయింది, అన్నీ అయిపోయినాక నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అన్న 14,000 వేసారని ఇద్దరు చెప్పారు, ఫోన్ చేసి 2 కొట్లు వేశారు. 14,000 సూపర్ కండిషన్ ఏసీ కండిషన్ సూపర్ డీలక్స్ కాబట్టి 14,000 జరిగింది మార్కెట్లో. అంతేగాని మామూలుగా అన్ని దగ్గర జరగలే, కాకపోతే పెరగవచ్చు, పెరిగిద్ది, కొద్ది టైం అయితే పట్టిద్ది, ఓకేనా. 14,000 వేసారన్న అంటే ఏందన్న దాని పరిస్థితులు అనుకోవచ్చు మీరు. వేసారు, జరిగింది, వీడియో కూడా మీకు పెట్టాను. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా ఎప్పుడైనా అంటే చెప్పలేము, కాదు కొద్ది టైం పడుద్ది, పెరుగుతుంది, ఓకే. లాస్ట్గా చూసిన వాళ్ళు కామెంట్స్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.